ర్యాలీ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడ జనగామ జిల్లాలో ఒక రైతు పోయినసారి బుక్ చేసుకున్నారు, కానీ తర్వాత మళ్ళీ సీజన్ వరకు వచ్చేసరికి మిషన్ తీసుకోలేదు. అది ఎందుకు తీసుకోలేదో ఆ రైతు మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం మేడం. మీ పేరు సార్? శ్రీశైలం మేడం. మీరు లాస్ట్ సీజన్కి మిషన్ బుక్ చేసుకున్నారు కదా సార్? అవును మేడం, చేసుకున్నాం మేడం. మళ్ళీ ఎందుకు మిషన్ తీసుకెళ్ళలేదు సార్? రెంట్కి ఎంచుకున్నారు వేరే ఫార్మర్తో. అవును మేడం, అవును. అయితే నేను ఎందుకు తీసుకోవాలంటే మేడం, నేను ఇక్కడ రాలో మిషన్ సార్ వాళ్ళు మనకు ఊళ్ళో మన మిషన్ వస్తున్నది, రాలో మిషన్ వస్తుందని మీటింగ్ పెట్టేశారు. నేను ఒక పెద్ద ఫార్మర్స్, ఒక 20-25 ఎకరాల ఫార్మర్స్, 8 ఎకరాల ఫార్మర్స్ గ్యారేజ్ చేసినాను. మీటింగ్ పెట్టించుకొని ఒక 4 కలిసి తీసుకుందాం అని చెప్పాను మేడం. వాళ్ళు ఉండి సరే ఓకే అన్నారు. నెక్స్ట్ ఒక 15 మందిలో 5 వచ్చారు మేడం ముందుకు. 5 వచ్చడం వల్ల నేను 5 ఎవరు వేపిస్తాను తీసుకుని అడ్వాన్స్ 5,000 కట్టాను. 20 మంది వచ్చారు కదా, వాళ్ళకు మనిషి 5 ఎకరాలు ఉంది, వేపించుకుంటే మనకు అడ్వాన్స్ 20,000 కట్టినాక దాని ఇన్స్టెంట్ మనం అన్న రైతులకు వేద్దామని అనుకున్నాను మేడం. కాకపోతే వాళ్ళు ఎవరు ముందుకు రాలేదు. సో మా పక్కన విలేజ్ రైతు తీసుకున్నాడు మేడం రాయలో మిషన్. అయితే ఆయన ద్వారా నేను మిషన్ కనీసం ఒక 10 ఎకరాలైనా వేపిద్దాం రాండి అన్నగారు అంటే పక్కన విలేజ్ షేపేల్ నుంచి వచ్చింది మేడం. వస్తే ఇక్కడ మాకు ఒక 5 రైతులకు వేయించినాం మేడం. చాలా బాగుంది. ఇద్దరు తీసుకొస్తుంటే భయపడించారు మేడం. ఆ రాయల మిషన్ సెట్ అవుతుందో సెట్ కాదో, అసలు మనసులు వేసిందే వెదరిక్షన్ ఉన్నది అని అన్నారు మేడం. ఇప్పుడు అందరు రైతులు కూడా మనం వేయించుకున్న తీసుకురా శ్రీశైలం అంటున్నారు మేడం. 100% తీసుకొస్తాను, రైతులకు వేపిస్తాను. బాగుంది మేడం రాయల మిషన్తో. ఓకే సార్, మీరు రెంట్కి వేయించుకున్నారు కదా, ఎన్ని రోజుల నార వేయించుకున్నారు సార్? 25 డేస్, 20 నుంచి 20 రోజుల నాట వేయించుకున్నాను మేడం. కూలర్లతో వేయించుకున్న వాళ్ళు ఎంత నార వేసుకున్నారు? కూలర్లతో వేయించుకున్న వాళ్ళు 30 నుంచి 35 రోజులు అయింది మేడం. వాళ్ళకి ఎంత ఖర్చు వచ్చింది, మీకు ఎంత ఖర్చు? వాళ్ళకు ఎకరాన్ని వచ్చేసి 6,000 నుంచి 5,000 వరకు ఖర్చు వచ్చింది మేడం. 7,000 దాకా ఖర్చు వచ్చింది. ఈ రాయల మిషన్ వచ్చి 35,000 ఖర్చు వచ్చింది మేడం. ఓకే సార్, మీరు చిన్న నారు నాటేస్తారు కదా, అప్పుడు చూసిన రైతులు ఏమన్నారు అంటే చిన్న ఉంటది కదా కర్ర, కనిపించదు కదా. అవును మేడం, అప్పుడు చిన్న వేసినప్పుడు మనసులు వేసిందే బాగుంది అన్నారు మేడం. ఇది 2 కర్రలు 3 కర్రలు ఒక 15 నుంచి నెల రోజుల దాకా నాటు ఏలాగా అనిపించదు మేడం. నెల దాటిన 30 నుంచి 30 రోజులు అయిందంటే నారు బాగా వస్తుంది. పిలకలు కూడా మినిమం 20 నుంచి 35 నుంచి 40 దాకా వస్తాయి మేడం. బాగుంటుంది. చూసిన రైతులు ఏమంటున్నారు? ఇప్పుడు చూసిన రైతులు ఇదే బాగుండదు. దీని గుణం ఏంటంటే మేడం, మళ్ళీ పిలకలు ఎక్కువ రావడం వల్ల కూడా అడ్డం కూడా పడదు. మీకు నారు వేయడం నాటేయడం ఏమైనా ఇబ్బంది? ఏ ఇబ్బంది లేదు. నారు వేయడానికి అయితే మా రాయల మిషన్ వాళ్ళు వచ్చే నేను ఎక్స్ప్లెయిన్ ఇస్తాను మేడం, ఇట్లా కాదు ఇట్లా అని చేసుకోవాలని అని చెప్తున్నారు. బాగా అనిపిస్తుంది మేడం, పర్వాలేదు. నాటేయడం ఆపరేటింగ్ చేయడం ఏమైనా ఎలాంటి ఇబ్బంది ఏం లేదు మేడం. ఓకే సార్, ఎన్ని ఎకరాల వరకు వేస్తారు మీరు? మేము ఇప్పుడు 12 ఎకరాలు వేసినాం మేడం. అప్పటికి ఇప్పటికి మీకు ఏం గ్రహించారు సార్? ఎకరానికి 10 బస్తాలు ఎక్కువ వస్తాను అనుకుంటున్నాం మేడం. ఎకరానికి 10 బస్తాలు. పిలకలు ఎక్కువ ఉన్నాయి కదా మేడం. పిలకలు ఎక్కువ ఉండడం వల్ల గొలుసు కూడా బాగున్నది, గాలి పోసుకొని మంచిగా ఉంది మేడం. ఓకే సార్, ఫస్ట్ మీరు ర్యాలో మిషన్ తీసుకోవాలంటే భయపడ్డారు కదా, ఇప్పుడు తీసుకునే రైతులకు మీరు ఏం చెప్తారు? 100% భయం అయితే ఏం లేదు మేడం ఇలా. ఎందుకంటే నేను కూడా అప్పుడు అడ్వాన్స్ కట్టి మేడం అసలు తీసుకోలేకపోయినా ఇప్పుడు 100% రైతుకు 100% చెప్తాను మేడం, తీసుకోండి. ఒక మినిమం 8 నుంచి 10 ఎకరాలు ఉన్న రైతు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే మిషన్ అని చెప్పగలుగుతాను మేడం. 100% చూపిస్తున్నాం మేడం. మా ఫీల్డ్ కూడా, మా విలేజ్లో ఫీల్డ్ కూడా చూస్తున్నారు రైతులందరికీ. వీడియోల కోసం కాదు, ఏ చెప్పడం కోసం కాదు, రాయల మిషన్ రైతులు సహాయంగా చూసిరు కాబట్టి బాగుంది అన్నారు. మస్తుంది మేడం. మా రైతులు కూడా, పక్కన రైతులకు కూడా ఒక 10 మందికి చూపిస్తున్నాం మేడం. మిషన్తో వేసింది ఎలా ఉంది, మసంతో వేసింది ఎలా ఉందని చూపిస్తున్నాం మేడం. అట్లా దీనిలో అంటే అభిప్రాయం అయితే ఏం లేదు మేడం. 100% మిషన్ తీసుకోవాల్సిందే. ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారు సార్ మీరు? ఎన్ని మిషన్స్ ప్లాన్ చేస్తున్నారు? నేనైతే ఒక 5 మిషన్లు ప్లాన్ చేస్తున్నాను మేడం. వాళ్ళ 5 మిషన్లు వాళ్ళ ముందు నేనే 20,000 కట్టి గుంజుకున్నాను భయపడ్డారు కదా మేడం. అట్లా కాకుండా నేనే స్వయంగా ఈసారి తీసుకొచ్చి నేను కొంటున్నా మిషన్. 100% తీసుకుంటున్నా. మా రైతులకు కూడా వాళ్ళు తీసుకుని నన్ను చూసి ఇంకా 4 మిషన్లు ముందుకు రావాలంటున్నాను మేడం. 100% తీసుకుంటాను. ఇలా అంటే ఏ అభిప్రాయం ఏం లేదు. ఈసారి 100% తీసుకోవాల్సిందే. రోజుకు వచ్చేసి మన ఒక ఎంప్లాయీని పెట్టుకున్నా కూడా వచ్చేసి మినిమం ఒక 4 నుంచి 5 ఎకరాలు వేసుకోవచ్చు మేడం. అదే మనసులు వేసుకున్న మనసులు వేయడం నాటు 6,000 నుంచి 7,000 నడుస్తుంది మేడం. మిషన్తో అయితే ఎకరాన 2 లీటర్ల పెట్రోల్ తాగుతుంది. రోజుకు 3 నుంచి 4 ఎకరాలు వేసుకోవచ్చు మేడం. 100% వేసుకోవచ్చు, బాగున్నది. ఖర్చు అప్పుడు వేసుకోవడానికి భయపడుతున్నాం మేడం. ఇప్పుడు 4,000 అయినా ఇస్తున్నాడు. పోయినసారి ఎకరాలు వేసినా కూడా 16,000 వేస్తాయి ఎకరానికి. 2,000 ఖర్చు పోయినా 12,000 మిగులుతాయి మేడం. 12,000 మిగిలిన నెల లోపట్ల మిషన్ ఖర్చు తీరుతుంది మేడం. సార్ ప్లాన్ చేస్తున్నాను మేడం. 100% తీసుకుంటాను. నేను పోయినసారి డబ్బులు కట్టినా తీసుకోలేకపోయినా ఆ డబ్బులు రికమెండేషన్ చేసుకొని రాయల మిషన్ రికమెండేషన్ చేసుకొని సార్ 100% తీసుకుంటాను మేడం. అన్ని రకాల మిషన్ మేడం. వరికోత మిషన్ ఉన్నది, ట్రాక్టర్లు ఉన్నాయి, మన గడ్డి చుట్ట మిషన్లు అన్నీ ఉన్నాయి మేడం. కానీ రాయల మిషనే లేదు మేడం. నాటేసే మిషన్ లేదు. రాబోయే కాలంలో కూలీ కూడా ఎవరు దొరకరు మేడం. నాటేసే మిషనే కాల్సిస్తారు. కానీ 100% మిషన్కి అలవాటు పడుతున్నారు మేడం. అలవాటు పడ్డారు మేడం. ఇప్పుడు తీసుకురా అని చూస్తున్నారు. అలవాటు పడ్డారు పోయినసారి కానీ ఈసారికి ఒక 1
6 monthsలోనే అలవాటు పడిపోయారు. చూసారు కదా మిత్రులారా, ఈ రైతు ఫస్ట్ భయపడ్డాడు. ఫస్ట్ కొంతమంది రైతులు భయపెట్టిస్తే అడ్వాన్స్ కట్టి తీసుకోలేదు, మళ్ళీ రెంట్కి వేయించుకున్నాడు. ఇప్పుడు వరి నాటు అనేది మంచిగా ఉంది. ఇప్పుడు ఈసారి కూడా తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. మీరు కూడా భయపడకండి. ఫస్ట్ ఆఫీస్కి వచ్చిన తర్వాత మీరు డైరెక్ట్ ఫీల్డ్ మీద చూసిన తర్వాత ఫార్మర్స్ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాతే మిషన్ తీసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మా ర్యాలో యూట్యూబ్ ఛానల్ రైతుల యొక్క అనుభవాలు మాత్రమే ఉంటాయి.